2024కు ముందు తెలుగుదేశం, జనసేన, బీజేపీని కలుపుకోవడం కోసం వాళ్ళు పదే పదే చెప్పిన మాట ఏంటి? విడివిడిగా పోటీ చేస్తే మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడు. మనం కలిసి పోటీ చేయాలి. ఓట్ల చీలిక ఉండకూడదు. మనం కలిసే ఉండాలి అని చెప్పారు. అంటే ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేము అనే భయం అయితే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడ దాచుకోలేదు. అంటే 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అధికారంలో మూడో సంవత్సరంలో అడుగు పెట్టబోతూ కూడా అంటే వీళ్ళు 2 ఏళ్ల అధికారాన్ని పూర్తి చేసుకొని కూడా మనం విడిగా పోటీ చేసిన ప్రజలు మనల్ని ఆదరిస్తారు. మన బలం పెరిగింది అని అటు తెలుగుదేశం పార్టీ కానీ, ఇటు జనసేన పార్టీ కానీ, ఇక బీజేపీ గురించి మాట్లాడుకోవడానికి ఏం లేదులెండి ఏపీలో. ఇప్పుడు తెలుగుదేశం గానీ, జనసేన గానీ అధికారంలో ఉన్నాం. ప్రజలకు మనం మంచి పరిపాలన అందించాం. మన మీద వాళ్ళకు విశ్వాసం పెరిగింది. మన బలం పెరిగింది అని అటువంటి ధైర్యం కానీ, అటువంటి వైబ్స్ కానీ వాళ్ళకు ఎక్కడా కనిపించడం లేదు. విడిపోతే దారుణంగా పడిపోతామని 2024కు ముందు ఎలాంటి ఫీలింగ్, ఎలాంటి భయం అయితే వాళ్ళల్లో ఉండెనో, ఇప్పుడు అధికారంలో 2 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్నప్పుడు ఆ బలం, ఆ భయం రెట్టింపయింది. కానీ రవ్వంత కూడా తగ్గకపోవడం, మరి వీళ్ళ పరిపాలన మీద వీళ్ళకు ఏమాత్రం నమ్మకం ఉంది అన్నదానికి సంకేతాలేమో. ఎక్కడైనా చూడండి, పైన చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా పదే పదే ఆ మాట చెబుతూ ఉంటారా? అండ్ వీళ్ళిద్దరి కలయికన కింద క్షేత్రస్థాయిలో మాత్రం ఏమాత్రం సతారము చాలామందికి ఇష్టం లేదా? ఇప్పుడు పిఠాపురాన్ని తీసుకోండి. అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వర్మ మీద ఏకంగా కొట్టేకే పోయే పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడే ధైర్యం కూడా చేయడం లేదు. అండ్ వర్మకి మద్దతుగా అంటే కొట్టేకే పోయారు. ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నేతైనా దాన్ని ఖండం కూడా చేయలేకపోయారు. అక్కడ ఆయన తన సీటును రాజకీయ భాషలో చెప్పాలంటే త్యాగం చేసినట్లే. ఒకవేళ కాదు కూడదే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి ఉండే పరిస్థితి మరోలా ఉండేది అక్కడ. ఎందుకంటే ఇండిపెండెంట్గా ఇంతకు ముందు గెలిచిన చరిత్ర ఉంది ఆయనకు. అది త్యాగం చేశారు. ఆ తర్వాత డెఫినెట్లీ ఆయనకు ఒక ఎమ్మెల్సీ ఇవ్వలేదు, ఒక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వలేదు. పైగా ఇప్పుడు ఆయన తిడుతున్నారు, కొట్టేకపోతూ ఉన్నారు. ఇంత జరుగుతూ ఉన్న తెలుగుదేశం పార్టీ ఏం మాట్లాడితే ఎక్కడ ముంచుకొస్తుందో, ఏం మాట్లాడితే జనసేనలో పవన్ కళ్యాణ్ అలుగుతారేమో. ఇప్పటికే ఆయనకు ఎక్కడ లేని ప్రియారిటీ ఇస్తున్నారు. అంటే ఆయనంత వరకు ఎక్కితే విమానం, దిగితే విమానం, ప్రతి ఆఫీసులో ఆయన ఫోటో ఉండాలి అని. అసలు ఎక్కడే కూడా ప్రభుత్వ ఆఫీసులలో వీళ్ళ ఫోటోలు ఉండాలని చెప్పి ఎక్కడగానే పొందుపరచలేదు. నేను ఒక మినిస్టర్ మాత్రమే, అసలు డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగంలో లేదు. జస్ట్ ఒక మినిస్టర్ మాత్రమే. అలాగని చెప్పి మినిస్టర్ ఒక మంత్రి ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన ఫోటో వేయాలి అని చెప్పి వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. పీగన్నవరంలో ఆయన ఫోటో వేయలేదు అని కొట్లాడారు వీళ్ళే. పిఠాపురంలో ముఖ్యమంత్రి గారి ఫోటో ఎందుకు వేయలేదు అంటే వేయలేదు అని అడిగిన వాళ్ళను కొట్టేకపోయారు. ఆయనంతవరకు ఎక్కలేని ప్రియారిటీ. ఎందుకు అని అంటే భయం వెంటాడుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ కీలక నేతలను కొట్టేకపోయినా నోటి తెరవలేకున్నారు, తిడుతున్నా నోటి తెరవలేకున్నారు. ఏదున్నా అసలు ఇంతకుముందు నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి అని ఒక తెలుగుదేశం పార్టీ మీడియాలో ఒక సెక్షన్ బలంగా సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తే, మీరు అలా మాట్లాడకండి అని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి అధికారికంగా వాళ్ళకు ఒక ఉత్తర్వులు, ఒక ప్రకటన వెలువడింది. అంటే ఎక్కడ ఎలుగుతారో, ఎక్కడ మనం ఏమన్నా నొచ్చుకుంటారో వాళ్ళు మన మీద, నొచ్చుకుంటే ఎక్కడ విడిపోతారో, ఎక్కడ విడిపోతే మనం పడిపోతాము. ఇప్పటికిప్పుడు పడిపోయే పరిస్థితి లేకపోవచ్చు. 134 సీట్లు ఉన్నాయి. అయినా భవిష్యత్తులో వాళ్ళు కలిసి లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది అనే భయం ఈ స్థాయిలో వెంటాడుతుందో వీళ్ళను. సొంత పార్టీ నాయకులను కొట్టేకొచ్చినా కూడా ఒక ఖండం ప్రకటన కూడా చేయలేనంత పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారా వీళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే భయం వీళ్ళు అధికారంలోకి రాకముందు కంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత రెట్టింపైందా? మరి ఈ పరిణామాలన్నింటినీ మనం ఆ కోణంలోనే చూడాల్సి ఉంటుంది.